బిగ్ బాస్లో కూడా ఒక పాలిటిక్స్ చూసినట్టు అనిపిస్తుంది. ఒక పాలిటిక్స్ పర్సన్ ఎలా మాట్లాడతాడో అట్లా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. చాలా చాలా చిరాకు దొబ్బుతుంది ఇప్పుడు వచ్చాక. ఎందుకంటే ఆ బిగ్ బాస్లోని ఒక కంటెస్టెంట్కి వాల్యూ లేకుండా పోయినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఆ మాట్లాడే విధానంలో ఒక అహంకారం, ఒక చిరాకునెస్, అంటే అంత ఇది ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియదు. ఆవిడ వల్ల జనాలకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో అది ఇంకా అసలు తెలీదు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బిగ్ బాస్ షో గురించి మాట్లాడాలంటే ఇదొక రియల్ షో అని ప్రమోట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ షో వల్ల మనకు ఉపయోగం ఏంటి సొసైటీకి, అట్లాగే ఈ షో వల్ల ఏ ఏ ఏజ్ వాళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతున్నారు, అట్లాగే ఈ షో వల్ల మనకు ఉపయోగం ఏంటి. బట్ ఇది ఒక రియల్ షో లేదంటే ఒక రియలిస్టిక్ షో అని మనం ప్రమోట్ చేస్తూ అందరినీ ఎందుకు ఆ భ్రమలోనే ఉంచి దాన్ని మోసం చేస్తున్నారో పర్టికులర్ అన్నట్ల గురించి మాట్లాడుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి పాయింట్ చెప్తాను. వీడియో మంచి మజా రాబోతుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళబోతే మన ఛానల్కి కొత్తగా వస్తే కనుక సపోర్ట్ చేయండి. ఓకే, లెట్స్ బిగిన్. ఓకే, బిగ్ బాస్ షో అనేది ఒక రియలిస్టిక్ షో అని అంటారు కదా. ఒక రియల్ షో, అన్నీ స్క్రిప్టెడ్ కాదు, ప్రతిదీ రియల్గానే జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. నేను కొన్ని అడుగుతాను. అంత రియల్ షో అయితే అందులో కంటెస్టెంట్లు స్క్రిప్టెడే, అక్కడ జరిగే ప్రతి సన్నివేశం స్క్రిప్టెడే, అక్కడ ఆడే గేమ్స్ స్క్రిప్టెడే, అక్కడ క్యారెక్టర్లు స్క్రిప్టెడే, అక్కడ జరిగే లవ్ స్టోరీస్ అది స్క్రిప్టెడే. ఇక ఎన్ని కంపేర్ చేసుకుంటూ పోతే ఇందులో ఒక రియల్ అని నాకు ఎక్కడ అనిపించలేదు. ఇంకో పాయింట్ ఏంటంటే అంత రియలిస్టిక్ షో అయితే ఒక బిగ్ బాస్ షోలోని ఎవరో ఒకరు మ్యాక్సిమం ఇద్దరు లవ్ చేసుకుంటారు కదా. వాళ్ళు లవ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చినప్పుడు ఆ లవ్ ఎందుకు కంటిన్యూ అవుతలేదు, ఎందుకు కంటిన్యూ అవుతలేదో మనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇది ఒక స్క్రిప్టెడ్ షో కాబట్టి ఆ లవ్ బయట ఉండదు. అట్లాగే అక్కడ వరకు బిగ్ బాస్ షో వరకే అదొక కంటిన్యూ అవుతుంది. ఆ లవ్ స్టోరీ అనేది, ఆ కామెడీ అనేది, అదొక సన్నివేశం, అదంతా ఒక స్క్రిప్టెడ్ కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే బిగ్ బాస్ షో ఎందుకు ఈరు బాగా డౌన్లోకి వచ్చింది చెప్పడా, పూర్తిగా చెప్తాను. మ్యాక్సిమం 99% బిగ్ బాస్ షో ఈ 10 సంవత్సరాలు, అది ఒక 9 years మంది పోల్చుకుంటే ఈ హీరో చాలా వరకు చూసేవాళ్ళు చాలా టీఆర్పీ రేటింగ్ చాలా వరకు తగ్గింది. మెయిన్ రీజన్ ఏంటంటే నా వరకు నాకు అనిపించింది ఏంటంటే కంటెస్టెంట్లు ఈసారి కొంచెం అంటే ఆ బిగ్ బాస్ షోకి సెట్ అవ్వలేదేమో అని నా ఒపీనియన్. ఎందుకంటే ఫస్ట్ కంటెస్టెంట్గా మన బిగ్ బాస్లోని మెయిన్ దరిద్రమైన కంటెస్టెంట్ మాధురి దీక్ష గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈవిడ గురించి ఏపీలో తెలియని లెవెల్ ఉండరు. ఈవిడ వచ్చాక బిగ్ బాస్ షో అదొక దరిద్రం కింద తయారైంది. ఎందుకు తయారైందో చెప్తే నాకు జనాలకి ఏదో ఈవిడ తీసిరావడం వల్ల బిగ్ బాస్ షో ఇంకా హైప్ పెరుగుతుంది అనుకున్నారు, కానీ ఈవిడ వచ్చాక చాలా దరిద్రంగా తయారైంది. ఫస్ట్ రీజన్ వచ్చి ఈవిడికి ఫస్ట్ ఒక క్యారెక్టర్ అనేది తెలియదు. ఎందుకంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక రిలేషన్లో ఉన్నారని తెలిసి కూడా, వాళ్ళిద్దరి మధ్య పిల్లలు ఉన్నారని తెలిసి కూడా వాళ్ళిద్దరిలోకి దూరి వాళ్ళు విడిపోలా చేసి ఫైనల్గా విడాకులు తీసుకునేలా చేసి ఇప్పుడు అతనితోటి రిలేషన్లో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి బిగ్ బాస్ షోలోకి పెట్టారు కదా. మళ్ళీ ఆడొక ప్రమోషన్. ఈ రోజు నుంచి బిగ్ బాస్ మరో లెక్క మీరందరూ చూడబోతున్నారు. బిగ్ బాస్ 2.0. ఎవరో తెలుసా? తాను ఎవరికి ఎదురొచ్చినా వారికే ప్రమాదం, వారు తనకు ఎదురొచ్చినా వారికే ప్రమాదం. ఈవిడ దేనికి భయపడదు, దేనికి జొడకదు అన్నట్టుగా ప్రమోషన్ చేసి ఆవిడ ఏదో రకంగా బిగ్ బాస్ షోలోకి తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఇది ఒక, అది మీరు ఎంత తీసుకొచ్చారో అది మీ ఇష్టం కానీ తీసుకొచ్చారు. బట్ ఈవిడ వచ్చాక బిగ్ బాస్ షో పెరుగుతుందని అనుకున్నారు, కానీ ఈవిడ వచ్చాక బిగ్ బాస్ షో చాలా వరకు ఇంట్రెస్ట్ పోయింది. చాలా జనాలకి చిరాకు దెబ్బింది. పర్టికులర్గా చెప్పాలంటే ఎందుకు దెబ్బిందంటే ఇలాంటి క్యారెక్టర్లెస్ ఆర్టిస్ట్ కాదు ఈవిడ ఏటో కూడా మనకు తెలియదు తీసుకొచ్చినప్పుడు బిగ్ బాస్ షో అనేది ఒక రియలిస్టిక్ షో అంటారు కదా. అట్లాంటి షోలోని ఎలాంటి ఒక క్యారెక్టర్ లేని దాన్ని తీసుకొచ్చి జనాలకి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పు. అసలు ఒక బిగ్ బాస్ షో అంటే ప్రతి ఒక్కరిని కామన్గా ప్రతి ఒక్కరికి ఒకే రెస్పెక్టబుల్, ప్రతి ఒక్కరికి ఈక్వల్గా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఈవిడ మాట్లాడే విధానం కానీ ఆవిడ మాట్లాడే వల్గారిటీ కానీ నిజంగా చిరాకు దొబ్బుతుంది.
ఒక రెస్పెక్ట్ లేదు, ఒక అహంకారం. ఎందుకు ఆవిడ అహంకారమో తెలీదు. బయట అనుకుంటే ఏదో పాలిటిక్స్ అనుకోవచ్చు, ఒక బిగ్ బాస్లో కూడా ఒక పాలిటిక్స్ చూసినట్టు అనిపిస్తుంది. ఒక పాలిటిక్స్ పర్సన్ ఎలా మాట్లాడతాడో అట్లా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. చాలా చాలా చిరాకు దెబ్బతుంది ఇప్పుడు వచ్చాక. ఎందుకంటే ఆ బిగ్ బాస్లోని ఒక కంటెస్టెంట్కి వాల్యూ లేకుండా పోయినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఆ మాట్లాడే విధానంలో ఒక అహంకారం, ఒక చిరాకునెస్, అంటే అంత ఇది ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియదు. ఆవిడ వల్ల జనాలకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో అది ఇంకా అసలు తెలియదు. అలాంటి క్యారెక్టర్లెస్ క్యాండిడేట్ని తీసుకొచ్చి బిగ్ బాస్ జనాలకి మంచి ఇస్తుందంట. సర్లే అది పక్కన పెడతాక నెక్స్ట్ కంటెంట్ సుమన్ అన్న గురించి చెప్పాలంటే బిగ్ బాస్కి హ్యాట్సప్ చెప్తాను. ఎందుకంటే సుమన్ అన్న ఒకనొక టైంలో హైపర్ కమెడియన్, చాలా మంచి ఒక వేరే లెవెల్ పొజిషన్లో ఉన్న సుమన్ అన్న ఒకనొక టైంలో చాలా డౌన్ టు ఎర్త్లోకి వచ్చేసాడు. ఎందుకంటే ఇంకా కనీసం ఒక ఛాన్స్ లేదు అన్న ఒక మంచి ఆర్టిస్ట్ చాలా దారుణమైన స్థితికి వచ్చినప్పుడు బిగ్ బాస్ అలాంటి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చింది. సుమన్ అన్న ఈజ్ ఏ గుడ్ క్యారెక్టర్. అదేవిధంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అలాగే మంచిగా షోని నడిపిస్తున్నాడు. అలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది బిగ్ బాస్. ఓకే, ఆ విషయంలో మాత్రం నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే అలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడే కదా షోకి ఒక వాల్యూ ఉంటుంది, అట్లాగే జనాలు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అది పక్కన పెడితే అంటే కామన్ పీపుల్కి ఛాన్స్ ఇస్తామని ప్రమోట్ చేశారు. ఈ విషయం మాత్రం అసలు కామన్ పీపుల్కి మీకు అర్థం తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నా వరకు కామన్ పీపుల్ అంటే సామాన్యమైన పీపుల్. అసలు సామాన్యమైన పీపుల్కి మీరు ఎక్కడ ఛాన్స్ ఇచ్చారండి? మ్యాక్సిమం వాళ్ళందరూ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మ్యాక్సిమం ఒక నార్మల్ ఎంతో కొంత హైప్ ఉన్న వాళ్ళకే మీరు ఛాన్స్ ఇచ్చారు, కానీ ఒక సామాన్యుడికి ఎక్కడ ఛాన్స్ ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకో విషయం, వీళ్ళకి ఎందుకు సామాన్యులకి ఛాన్స్ ఎవరంటే ఇది ఒక స్క్రిప్టెడ్ షో కాబట్టి సామాన్యుడైతే అక్కడ యాక్టింగ్ చెయ్యలేడు. నేను సీరియస్గా చెప్తాను, అక్కడ అదంతా పక్కా స్క్రిప్టెడ్, యాక్టింగ్ చేయలేడు. అట్లాగే ఆ షో అంతా జరిగేదంతా స్క్రిప్టెడ్ మీద జరుగుతుంది కాబట్టి సామాన్యుడికి ఛాన్స్ ఇస్తే సెట్ అవ్వదు అనుకున్న ఉద్దేశం ఉండొచ్చు మేబీ. అందువల్ల సామాన్యుడికి ఛాన్స్ ఇస్తానని ప్రమోట్ చేశారు, భయంకరంగా ప్రమోట్ చేసి బిగ్ బాస్ లెవెల్ని పెంచుతాం అనుకున్నారు. కానీ మీరు బిగ్ బాస్ లెవెల్ని పెంచారని మీరు అనుకుంటున్నారు, బట్ ఎక్కడ అయితే జనాలకి ఇంట్రెస్ట్ రాలేదు మీరు పెట్టే కంటెస్టెంట్ల వల్ల. సో ఉంటుంది. అలాగే చిట్టి పికిల్స్ ఆవిడ గురించి చెప్పాలంటే ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాట నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కొడతాను ఏమని దెంగ. కూడా ఆల్మోస్ట్ ఒక ఎలాంటి క్యారెక్టర్ ఉన్నది ఆవిడ మనందరికీ తెలిసిందే. ఒక పర్సన్ అరే బాబు నాకు పికిల్ కావాలి ఆర్డర్ పెట్టండి రా అంటే ఆవిడ ఎంత దారుణంగా మాట్లాడిందో మనందరికీ తెలుసు. అలాంటి క్యారెక్టర్లు ఉన్న వాళ్ళందరినీ బిగ్ బాస్లో కూర్చోబెట్టి జనాలకి మంచి చేద్దాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు టీఆర్పీ రేట్ తగ్గిందంటే దానికి ఓన్లీ వన్ రీజన్ నేను చెప్తున్నాను కదా. మెయిన్ కంటెస్టెంట్లు ఈ సీజన్లో సరైన కంటెస్టెంట్లు లేరని నా ఒపీనియన్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ కూడా మ్యాక్సిమం కంటెస్టెంట్లు స్ట్రాంగ్ ఉండేవారు, మంచి గేమ్ ఉండేది, మంచి క్యారెక్టర్ ఉన్న పర్సన్లు ఉండేవారు, అట్లా గేమ్ కూడా బాగుండేది. ఈ సీజన్కి వచ్చినప్పటికీ ఒక్క సరైన కంటెస్టెంట్ కనబడలేదు. ఎందుకంటే మీరు ఆడిషన్ చేసినప్పుడు ఎట్లాంటి వాళ్ళు తీసుకున్నారో అది నాకు తెలియలేదు, కానీ ఈ విషయంలో మాత్రం చాలా పూర్గా ఉంది కంటెస్టెంట్లు. మెయిన్ కంటెస్టెంట్లు స్ట్రాంగ్ ఉంటేనే ఆ బిగ్ బాస్ హైప్ అనేది పెరుగుతుంది, బిగ్ బాస్ కూడా చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక బిగ్ బాస్ పర్సనే ప్రతి ఒక్కరు అంటే కమెడియన్గా అందరూ కామెడీగా ఉన్నా బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్గా రాదు. అక్కడ అన్ని పొటెన్షియల్ ఉంటేనే ఆ బిగ్ బాస్కి హైప్ పెరుగుతుంది, అప్పుడే ఆ షోకి ఒక ఇదే పెరుగుతుంది. అంతేగాని ఊరికి ఎవరిని పడితే అన్ని కంటెస్టెంట్ని పెట్టేశారు అనుకోండి, ఈసారి అలా సెలబ్రిటీలో తెలీదు, లేకపోతే ఏటో కామన్ పీపుల్లో తెలీదు, మొత్తం మీద ఏదో రకంగా చేర్చి చేశారు. మొత్తం మీద అయితే
మీకు తెలిసి ఉంటుంది లాస్ట్ ఇయర్ అంతకుముందు ప్రతి ఇయర్ బిగ్ బాస్ చూసేవాళ్ళు సంఖ్య పెరుగుతూ వచ్చేది. బట్ ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా తగ్గింది. ఎందుకు తగ్గిందంటే మెయిన్ రీజన్ అయితే అదే, కంటెస్టెంట్లు కరెక్ట్గా లేరు, దానికి సెట్ ఆ స్టేజ్కి కొంతమంది సెట్ కాలేదు అని నా ఒపీనియన్ అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే కామన్ పీపుల్కి సపోర్ట్ చేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళు ఎప్పుడు కామన్ పీపుల్కి సపోర్ట్ చేయరు. అలా చేస్తే ఏం జరుగుతుందో మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే పల్లవ ప్రసాద్ గురించి మనకు తెలిసి ఉంటుంది. ఆడు కామన్ పీపుల్ అని చెప్పుకుంటూ వెళ్ళి గెలిపించాం మనం అందరం. అందరికీ ఎంత షో అప్ చేస్తాడో అందరికీ మనకు తెలిసిందే. అలాంటి చెత్తన కొడుకు గురించి చెప్పుకున్నట్టు చెప్పుకోపోయినట్టే. కనీసం నెక్స్ట్ ఇయర్ అన్నా బిగ్ బాస్ షో మంచి షో క్రియేట్ చేసి అట్లాగే జనాలకి ఒక మంచి కంటెస్టెంట్ని పంపించి అలాగే జనాలకి మంచి జరిగిందా. ఇంకోటి ఏంటంటే స్క్రిప్టెడ్ కాదని ప్రమోట్ చేయకుండా మంచిగా షో ముందుకెళ్తే బెటర్ అనుకుంటున్నాను. అట్లాగే ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోలు తీయడానికి ట్రై చేస్తాను ప్రతిరోజు. అలాగే మరిన్ని వీడియోలు మీ ముందుకు రావడానికి తీసుకొస్తాను. అంతవరకు జై హింద్, థ్యాంక్ యూ.